ఈ బాస్కెట్‌బాల్ ఎందుకు పెట్టానో అనుకుంటున్నారా? ఈ చిత్రంలోని వ్యక్తి పేరు బంకా హరికృష్ణ ప్రసాద్ గారండి. ఈయన బాస్కెట్‌బాల్ ఇంటర్నేషనల్ ప్లేయర్. మన ఇండియాకి కెప్టెన్‌గా చేశారు. సో, ఇవన్నీ ఆయన అవార్డ్స్ అండి. కెప్టెన్సీ అంటే కేవలం ఆట కాదండి. జట్టు కోసం పోరాటం. అది ఒక బాధ్యత. అలాంట బాధ్యత కలిగిన వ్యక్తిని నేను కలిసాను. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే, నేను ఇంటర్వ్యూ గురించి అడగగానే తప్పకుండా అమ్మా ఇస్తాను అన్నారు. సో, ఆయన దగ్గర ఉన్న కొన్ని పిక్స్‌లోంచి పిక్స్ నేను తీసుకున్నాను. మచ్చుక్క మాత్రమే కొన్ని. సో, మనం దేశం మనకేమిచ్చింది కాదండి. దేశానికి మనం ఏమిస్తున్నాం అన్నది ఆలోచించాలా. ఈయన మన దేశం తరపున ఆడి, గెలిచి మన దేశానికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇచ్చారు. ఇటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ ఆనందాన్ని మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించిందండి. సో, మనం ఇప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దాం పదండి. నమస్కారం అండి. వెల్కమ్ టు వసంత వైబ్స్. మీ అందరికీ నేను ఎప్పుడు చేస్తాను కదా, ఒక కామన్ మ్యాన్ నుంచి గ్రో అయిన పర్సన్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. యాజ్ యూజువల్ ఈసారి కూడా ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నానండి. ఆయన పేరు బంకా హరికృష్ణ ప్రసాద్ గారు. ఆయన ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఈయన ఇండియాకి కెప్టెన్గా కూడా చేశారండి. సో ఈయన ఎస్బీఐలో వర్క్ చేసేవారు. సో ఆయన అడిగి అతనికి స్పోర్ట్స్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది, ఎలా వచ్చిందో, చిన్నప్పటి నుంచి ఆయన విశేషాలు ఏంటి, నాకు ఏమీ తెలియదు. మీ అందరి ద్వారా మీలాగే నేను కూడా ఇప్పుడు తెలుసుకుంటాను. ఆయన స్వాగతం చెప్తాం. నమస్కారం అండి హరికృష్ణ ప్రసాద్ గారు. మీ గురించి నాకు చాలా విషయాలు తెలుసుకున్నాను. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో మీరు వచ్చాను. మీరు స్పోర్ట్స్లో చాలా ఫేమస్ అని తెలిసింది. ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అని కూడా తెలిసింది. సో మీకు ఈ ఆటల మీద ఇలా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఇవన్నీ నాకు చాలా విషయాలు అన్ని ముందు నుంచి మీ చైల్డ్హుడ్ నుంచి నాకు అన్నీ చెప్పుకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఇంటర్వ్యూ. యాక్చువల్గా మా నాన్నగారు ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో జాబ్ చేసేవారు. దానికి ఆపోజిట్లోనే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. యాక్చువల్గా ఆ పోర్ట్ ట్రస్ట్లో ఎట్లా ఉంటుందంటే అన్ని గేమ్స్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ అక్కడికి వచ్చి ఆడుతుంటారు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ గ్రౌండ్ మీద నుంచి వెళ్ళాలి, గ్రౌండ్ మీద నుంచే రావాలి. సో మా డాడీ ఏం చేసేవారంటే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మామూలుగా గ్రౌండ్కి మొదలెట్టుకొని వెళ్ళడం కానీ రావడం కానీ. సో అక్కడికి ఎక్కువ ఫారినర్స్ కూడా వచ్చి ఆడేవారు. ఎందుకంటే విశాఖపట్నం అట్మాస్ఫియర్ మీకు బాగా తెలుసు కదా. యాక్చువల్గా ఎక్కువ షిప్లు అయ్యి వస్తుంటాయి. సో దాంతో బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఫిలిపీన్ షిప్స్, మలేషియన్ షిప్స్ ఎక్కువ వస్తుంటాయి కనుక వాళ్ళకి బాస్కెట్బాల్ క్రేజ్ ఎక్కువ. సో బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఎక్కువ వస్తున్నారు. నేను ఎప్పుడు ఆ పక్క నుంచి వెళ్తుంటాను స్కూల్కి. అది కొంచెం ఇన్స్పైర్ అవ్వాను నేను. ఎందుకంటే ఎర్ర బాల్ ఒకటి రెడ్ కలర్ ఉంటుంది యాక్చువల్గాను. సో ఫారినర్స్ వచ్చి ఆడడం ఏందని చెప్పి, ఎందుకంటే ఫుట్బాల్ కానీ, హ్యాండ్బాల్ కానీ, బాస్కెట్బాల్ అన్ని గేమ్స్ ఒకే దగ్గర జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద ఒక విధంగా ఏంటంటే అది కరెక్ట్. ఒక విధంగా మీరు చెప్పింది ఆ అట్రాక్షన్ ఎప్పుడు రోడ్డు మీద నుంచి కనబడేది. అది మా డాడీకి మాత్రం ఎప్పుడు ఇంట్రెస్ట్ ఏముండేది అంటే ఫుట్బాల్ కానీ, కబడ్డీ కానీ ఆడాలని ఉండేది. ఆయనకి అంతవరకు. ఎందుకంటే అంటే నేను కాదు, మా డాడీ కూడా అయితే, కానీ ఆయన ఎక్స్‌సర్వీస్ మ్యాన్ కనుక ఆ గేమ్స్ ఎక్కువ ఉండేవి. యాక్చువల్గా బాస్కెట్బాల్ అనేది ఆ టైంలో అంత పాపులర్ కాదు మన ఇండియాలోనే. సో బాస్కెట్బాల్ అట్లా మొదలెట్టి నేను ఒక నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఆడటము. నాకు అక్కడ సీనియర్ ప్లేయర్స్ బాగా తోడ్పడ్డారు. యాక్చువల్గా వాళ్ళు రోజు ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి కూర్చొని చూస్తుండేవాడిని. యాక్చువల్గా ఇమీడియట్గా ఛాన్స్ అయితే వచ్చేది కాదు, కానీ మనకి అందరికీ అదే ప్రాబ్లం స్టార్టింగ్లోనే. సో మనం ఎలా కష్టపడాలి, వీళ్ళతో ఎలా చేయాలి అని, వీళ్ళతో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాంట్లో కొంచెం సీరియస్నెస్ పెరిగింది నాకు దీని మీద పెట్టుకొని ఒకసారి గట్టిగానే పట్టుకున్నాను నేను. దాంతో ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను. 1982లోనే నేను సీనియర్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను జంషెడ్పూర్లో. జూనియర్ నేషనల్స్, సీనియర్ ప్లేయర్స్ నేను ఒక్కసారి ఆడాను. మన డిస్ట్రిక్ట్ నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ ఒక్కసారి కలిసి ఆడింది నేను ఒక్క ప్లేయర్ని యాక్చువల్గా. సో 82 అప్పుడు 10th క్లాస్ చదువుతుండే యాక్చువల్గా నేను. సో మా మమ్మీ డాడీ బాగానే ఎంకరేజ్ చేస్తుండే. అంటే అంత స్పోర్ట్స్ ఇది లేకుండా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మెయిన్ ఏంటంటే నాకు అక్కడ ఉన్న కల్చర్ యాక్చువల్గా పోర్ట్ క్వార్టర్స్ అనేది ప్రతి ఇంటికి ఒక ఇద్దరు స్పోర్ట్స్ మెన్స్ ఉండేవారు. వాళ్ళని చూసే నేను యాక్చువల్గా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఆపోజిట్లో గ్రౌండ్ ఉంటుంది, అందరూ ఎవరి మట్టుకాలు వర్క్కి వెళ్ళిపోతుండేవారు. పేరెంట్స్ అందరూ, పిల్లలు అందరూ ఇట్లా గ్రౌండ్కి వెళ్ళి రోడ్డు మీద కాకుండా గ్రౌండ్ ఫెసిలిటీ ఉండడం వల్ల దాని మీద బాగా అడ్మైర్ అయ్యారు అందరూ. నేను ఒక్కడనే కదా, చాలామంది అక్కడి నుంచి వచ్చారు. అందులో 82లో ఇక్కడ 81లో మనకి హైదరాబాద్లో ఒక స్పోర్ట్స్ హాస్టల్ అనేది ఒకటి సెలెక్ట్ చేశారు. యాక్చువల్గా మంచి మంచి ప్లేయర్స్ని ఆంధ్రప్రదేశ్లో పికప్ చేసి మెయిన్ హాస్టల్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. సో 82లో నేను 81లో స్టార్ట్ అయింది. 82లో నేను జూనియర్, సీనియర్స్ ఆడిన తర్వాత ఇక్కడికి అప్లై చేశాను.
లక్కీగా అవుట్ ఆఫ్ 65 ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు, అందులో ఇద్దరినే తీసుకున్నారు, అందులో నేను ఒకటి. అబ్బబ్బా. అది ఒక చాలా అదృష్టం యాక్చువల్గా. మ్మ్. సో నేను అక్కడికి వదిలేసి ఇక్కడే నేను ఇంటర్ జాయిన్ అయ్యి ఐ థింక్ బాల్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకుంటా, అందుగురించి మీరు ఎందులో అన్నిట్లో లక్కీ లక్కీ కనిపిస్తుంది. అంతేం లేదండి, అంత ఉంటే ఇంకో వేరే ఇది ఉండదు, NBA లెవెల్లో ఆడేవాళ్ళం యాక్చువల్గా. పేరెంట్స్ మనకి సహకారం మాత్రం గ్యారెంటీగా ఉంది. మా సిస్టర్స్ కానీ అందరూ నాకు బాగా సపోర్ట్ చేసేవారు యాక్చువల్గా. సో దాంతో పాటు నేను హాస్టల్లో జాయిన్ అయ్యి 2 years ఉన్నాను. అప్పుడు ఇండియన్ క్యాంప్స్ అయ్యి జూనియర్ ఇండియన్ క్యాంప్స్ సెలెక్ట్ అయిన తర్వాత 84లోనే నాకు జాబ్ వచ్చింది యాక్చువల్గా. 1.5 yearలోనే నాకు ముందు సెంట్రల్ ఎక్స్ GSTలో జాయిన్ అయ్యాను. GST అన్నారు సెంట్రల్ ఎక్స్. మా మా బ్యాచ్మేట్లు అందరూ ఒక 11 మంది ఒకసారి జాయిన్ అయ్యాము. అప్పుడు నేను ఢిల్లీలో ఉండి వచ్చి రాగానే జాయిన్ అయిపోయి మళ్ళీ 6 monthsలో మళ్ళీ నేను వదిలేశాను. నేను మళ్ళీ బ్యాంక్ షిఫ్ట్ అయిపోయాను. ఎందుకు నుంచి అక్కడ ఇంకా మంచి టీం ఉంది యాక్చువల్గాను, ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు. దాంతో బ్యాంక్ టీంలో, హైదరాబాద్ బ్యాంక్ టీంలోనే. అంటే ఫస్ట్ నుంచి నాకు వాళ్ళ మీద ఉంది కన్ను, హైదరాబాద్ రావాలని, అందులో జాయిన్ అవ్వాలని. అంతకాదు మా బ్యాచ్మేట్స్ అందరూ ఎంప్లాయ్మెంట్ కదా, ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్. సో దాని మీద సెంట్రల్ ఎక్సైజ్లో జాయిన్ 6 months ఉంది. 84 మే జాయిన్ అయ్యాను సెంట్రల్ ఎక్సైజ్లో. అక్టోబర్లో రిజైన్ చేసి బ్యాంక్లో జాయిన్ అయిపోయాను. దాని తర్వాత 87 వరకు ఇక్కడే మొత్తం అంతా. 87లో సీనియర్ ఇండియన్ క్యాంప్ సెలెక్ట్ అయ్యాను, సీనియర్ ఇండియాకి సెలెక్ట్ అయిన దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ ఏషియన్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్స్, సౌత్ ఏషియన్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్స్, ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ లైక్ థాయిలాండ్లో కానీ, చైనాలో కానీ, జపాన్, ఇంక్లూడింగ్ అమెరికా, శ్రీలంకలో మనకి గోల్డ్ మెడల్ వచ్చింది సౌత్ ఏషియన్ గేమ్స్. మలేషియాలో ఫస్ట్ టైం ఇండియన్ టీము 2nd place త్రూ అవుట్ వరల్డ్లోనే వచ్చింది యాక్చువల్గా. సో దాంతో అట్లా ఆ ప్రయాణం యాక్చువల్గా బాస్కెట్బాల్ ప్రయాణం ఉండేది. ఇటుపక్క నాకు ఫ్రెండ్స్ కూడా చాలా బాగా కోపప్ చేసేవారు. నా రూమ్మేట్స్ కూడా చాలా మంచివాళ్ళు యాక్చువల్గా. వాళ్ళు రూమ్మేట్స్ కూడా వాళ్ళు కూడా స్పోర్ట్స్ మ్యాన్ అంటే కొంచెం డిసిప్లిన్ అనేది పెరిగింది యాక్చువల్గా. మనకి స్పోర్ట్స్ మ్యాన్ అంటే అయితే కరెక్ట్ లేండి యాక్చువల్గా. టైం కూడా కలిసి రావాలంటారు, నేను ఒప్పుకుంటాను. ఇంకోటి ఏంటంటే నా రూమ్మేట్స్ చాలా డిసిప్లైన్ అండి, వాళ్ళు కూడా చాలా కష్టపడి వచ్చారు వాళ్ళు కూడా. సో వాళ్ళతో పాటు నేను ఉండడం ఏంటంటే నాకు అడ్వాంటేజ్ అయింది యాక్చువల్గా. మామూలుగా చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్పోర్ట్స్లో వస్తే పిల్లలు పాడైపోతారు అయ్యి అనుకుంటారు. ఒక ఆస్పెక్ట్లో ఒక సమ్ పర్సెంటేజ్ అట్లా ఉంటారు, కానీ మిగతా పర్సెంటేజ్ అంత మాత్రం మంచి డిసిప్లిన్ వస్తుంది. స్పోర్ట్స్ ఉంటే మంచి డిసిప్లిన్ వస్తుంది. సో అలాగే నేను ఎడ్యుకేషన్ అయితే పెద్దగా కోపం చేయలేకపోయింది కరెక్ట్, కానీ ఇలా డిగ్రీ పాస్ అయిన అంతవరకే. కానీ మనకి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కదా, ఇదంటే మనం స్టేట్ గా మనం బాస్బాల్ వచ్చేయాలని అనుకున్నాం అంతే. సో ఇందులోనే వచ్చేయాలి మనం బాస్బాల్ అని పట్టాలన్నట్టు గట్టిగానే మనం చేసాం. మన లెవెల్ వరకు మనం అచీవ్ చేసాము. తర్వాత ఇండియన్ క్యాప్టెన్ చేశాను నేను. దట్ ఈస్ హైయెస్ట్ 93లో చేశాను నేను. దట్ ఈస్ హైయెస్ట్ యాక్చువల్గానే. మన ఇండియాలో కావాల్సింది ఇండియన్ క్యాప్టెన్ అనేది ఒకటి. ఇలాంటి ఇండియాకి అప్పటికే 10 సార్లు ఆడాను. మన స్టేట్కి ఆంధ్రప్రదేశ్కి 20 times రిప్రజెంట్ చేశాను. ఇలాగా మనకి చాలా మంది గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ అందరి సహకారంతో మన కష్టం కూడా ఉందిలేండి అందులోనే, అంతకాదు డిసిప్లిన్ తోటి. అది అలాగే ఇంకా దాని తర్వాత మ్యారేజ్ ఇట్లా అయింది. మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా స్పోర్ట్స్లో తీసుకొని వచ్చాను యాక్చువల్గా. నేను యాక్చువల్గా టెన్నిస్లో వేసాను యాక్చువల్గా. అంటే ఇద్దరు అమ్మాయిలే 2 daughters నాకు. 93లోనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నాను స్పోర్ట్స్, నేను ఆపలేదు. వాళ్ళు కూడా నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్, వాళ్ళు కూడా మొదలెట్టారు స్పోర్ట్స్. నేను అలా గ్రౌండ్ని తీసుకెళ్ళేవాడిని, అన్ని గేమ్స్ చూపించాను వాళ్ళకి యాక్చువల్గా. స్విమ్మింగ్ చేసేవారు, జిమ్నాస్టిక్స్ చేసేవారు, అన్నీ అలా తీసుకుని రన్నింగ్ అన్నీ చేపిస్తుండే అథ్లెటిక్స్. సో టెన్నిస్ పికప్ చేశారు. ఇవన్నీ నేను ఐ లవ్ ఇట్ యాక్చువల్గా టెన్నిస్ అనేది. ఫస్ట్ నేను చూసేవాడిని. సో వాళ్ళు కూడా అలా ఇద్దరు పిల్లలు వేసాను. పెద్ద పిల్లలు కూడా చాలా వరకు ఆడింది. అండర్ 16 ఏషియన్ ఛాంపియన్షిప్ వరకు, ఏషియన్ లెవెల్ వరకు. తర్వాత ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయింది అమ్మాయి. చిన్న అమ్మాయి బాగానే కోపప్ చేసింది. మన ఇండియా లెవెల్లో టాప్ 20లో కూడా వచ్చింది యాక్చువల్గా. అలాగే GSTలో ఇప్పుడు సెంట్రల్ ఎక్స్లో జాయిన్ అయింది పూణేలోని. మా పెద్ద మేము విప్రోలో చేస్తుంది యాక్చువల్గా. హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఇంకా మీ టూర్స్ అండ్ క్యాంప్స్ ఉంటాయి కదా, మీకు మెమరబుల్ క్యాంప్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడ వెళ్ళారు? మీ పిల్లలతో కూడా మీరు వెళ్ళారు? పిల్లలతో కూడా నేను ట్రావెల్ చేశాను యాక్చువల్గా. అంటే నా మెమరీస్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ యాక్చువల్గా US బాస్కెట్బాల్ అనగానే అమెరికా, ఎవరికైనా అమెరికా డ్రీమ్. ఆ ప్లేయర్స్ ఆ టీవీలో ఆ ప్లేయర్స్ ని చూస్తుంటేనే ఒక మనకి అబ్బా అక్కడికి వెళ్ళాలి, చూడాలి, వాడాలని అందరికి రాదు.
యూఆర్ 100% నాకు ఆ ఛాన్స్ కూడా దొరికింది యాక్చువల్గానే. నేను 91లోనే యూఎస్ వెళ్ళాను నేను. ఒక 2.5 months ఉన్నాను అక్కడ. యాక్చువల్గా వాళ్ళతో ఆడాను, యూనివర్సిటీ వాళ్ళతో ఆడాను, వాళ్ళని చూశాను. సో చాలా ఐఎమ్ హ్యాపీ. అది ఒక డ్రీమ్ నాకు యాక్చువల్గా, యూఎస్లో వెళ్ళాలి ఆడాలనేది. దాని తర్వాత ఇక మెడల్ అవన్నీ మా ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ నేషనల్స్లో ఒకే ఒకసారి సెమీఫైనల్స్. మీకు ఇప్పుడు అర్థమవుతుందని మనం ఒక ఎయిమ్ పెట్టుకొని అతనికి ఆ డ్రీమ్ ఉంది, హౌ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్ అన్నది అతనికి ఉంది. సో అతను దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంత పోరాటం చేసి ఎంత కష్టపడితే అతను ఆ డ్రీమ్ సక్సెస్ అయ్యారో చూసుకోండి. సో డ్రీమ్ అన్నది అందరికీ అవసరం అండి. సో దాంతోపాటు మనకు టార్గెట్ కూడా ఉండాలి. ఆ డ్రీమ్తో పాటు మనం కష్టపడితే మనకి పెద్ద రీచ్ అవ్వడానికి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు కానీ యాక్చువల్గా. దాని తోటి చుట్టుపక్కల కూడా మనకి అట్మాస్ఫియర్ కలిసి రావాలి. ఏదో 1% 2% కలిసి రాకపోవచ్చు కానీ కష్టపడితే మాత్రం అందరికి గ్యారంటీగా వస్తుంది. దాని తర్వాత నేను చెప్పాను కదా, శ్రీలంకలో మన సౌత్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ రావడము ఇట్లా అవన్నీ నా లెవెల్లో నేను చాలా ఇది మొత్తం అంతా లైక్ చాలా సింపుల్ చెప్పేస్తున్నా గోల్డ్ మెడల్ అన్నది ఓకే కష్టం ఉంటుంది యాక్చువల్గా. నాకు వచ్చింది కానీ గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పుకుంటాం. మీరు చాలా సింపుల్ గా గోల్డ్ మెడల్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ టీం కూడా ఫస్ట్ టైం ఇప్పుడు వరకు ఉన్న క్యారియర్ బాస్కెట్బాల్ స్టార్ట్ అయిన వరకు 4th place వచ్చింది మనది ఒకసారి. ఇప్పుడు వరకు రాలేదు, ముందు రాలేదు. ఒక 50 years లోనే, ఇప్పుడు ఈ 30 years లో కూడా. అప్పుడు నేనే క్యాప్టెన్ ఉన్నాను యాక్చువల్గా. అదొక నాకు ప్లస్ పాయింట్. దాని తర్వాత పిల్లలతో నేను బాగానే ట్రావెల్ చేసేవాను, ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్ కనుక యాక్చువల్గా. స్పోర్ట్స్ బేసిక్గా నాకు స్పోర్ట్స్ కోసం ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసు కనుక నేను వాళ్ళు కూడా ట్రైన్అప్ చేశాను. యాక్చువల్గా నేను ట్రావెల్ చేయడం నాకు అంటే ఈ ఫిట్నెస్ అంతా నేనే చేయించేవాడిని యాక్చువల్గా. ఎక్కువ బయట పంపించేవాడిని. ఫిట్నెస్లో నాకు తెలుసు కనుక. గేమ్ అంటే వాళ్ళకి ప్రొఫెషనల్గా వాళ్ళు కోచ్ ఉండాలి వాళ్ళతో అని చెప్పేసి వాళ్ళు పంపించేవాడిని. కానీ ఫిట్నెస్ అంతా నేనే తీసుకున్నాను. దానికోసం నేను కోపప్ చేసేవాడిని యాక్చువల్గా. టెన్నిస్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్ యాక్చువల్గా. బాస్కెట్బాల్ అనేది ఒక కోచ్ ఉంటాడు, ఆ కింద 20 members 10 members అయినా సరే కోచ్ తీసుకొని వెళ్ళిపోతాడు. టెన్నిస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రతి పేరెంట్ ట్రావెల్ చేయాలి, ఇండివిజువల్ గేమ్, వెరీ ఎక్స్పెన్సివ్ గేమ్. మీరు ఒక ర్యాకెట్ తీసుకుంటేనే 10,000 ఇట్లా ఉండేది. సో నేను కొంచెం ఇద్దరిని కష్టపడే యాక్చువల్గా. అంటే మనం మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది, రిచ్ ఫ్యామిలీ ఏమి కాదు యాక్చువల్గా. సౌండ్ అది ఉండేమి కాదు. మన దాంట్లో మనం కోపప్ చేయాలి, పిల్లల ఇంట్రెస్ట్ మనం ఎందుకు కిల్ చేయాలి, వాళ్ళు ఉన్నదాన్ని మనం ఉన్న దాంట్లో మనం మ్యాక్సిమంగా ముందుకు తీసుకెళ్దాం దాంట్లో తీసుకెళ్ళాము. నాకు మా వైఫ్ బాగా సహకరించింది ఒక విధంగా. ఏంటంటే మనం ఆడి 93 అంటే ఆ మ్యారేజ్ నుంచి నేను టోర్నమెంట్స్కి వెళ్ళిపోతూనే ఉండేవాడిని పిల్లలు వదిలేసి. ఇలాంటి పేరెంట్స్ ఉంటే ఇంకేమండి, పిల్లలు అదృష్టమే కదా. చక్కగా వాళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు. మనీ ఉందా కాదు, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్నది ఆలోచన వాళ్ళిద్దరిలోనే. ఇంట్రెస్ట్ ఆమె కూడా ఏంటంటే పొద్దున్న అంటే నేను టోర్నమెంట్స్కి వెళ్ళిపోయాను కనుక నెలలు ఆమె చూసుకుండేది ఎడ్యుకేషన్ కానీ పిల్లలు కానీ. యాక్చువల్లీ ఒకసారి స్పోర్ట్స్లోకి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో ఆమె ఇంకా ఎక్కువ కష్టపడింది యాక్చువల్లీ. మార్నింగ్ ఏదో 6 o'clock లేచి పొద్దున్న నుంచి మార్నింగ్ 4 ఫుడ్ అంటే నాకు తెలుసు న్యూట్రిషన్ అది ఎలాగైనా వీళ్ళకి ఏ టైంలో ఏ ఇవ్వాలి. మా టైంలో ఆల్రెడీ హాస్టల్ ఉండేది కనుక యాక్చువల్గా దాని తర్వాత ఇండియన్ క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు ఇండియన్ వేరే ఉంటుంది కనుక వాళ్ళు అక్కడ ఇచ్చేవారు. సో అదే మనం ఒకసారి వెనక్కి వచ్చిన తర్వాత మనం ఫాలో అయ్యేవారు. అది నాకు పెద్దగా డిఫరెన్స్ వచ్చేది. ఒకసారి పిల్లలది వేరే గేమ్ అవ్వడానికి కొంచెం నాకు ఇష్యూ అయింది యాక్చువల్గా. దట్ వీఆర్ జెంట్స్ కదా, వాళ్ళు కొంచెం దాంతో వాళ్ళు వేరే కోపప్ చేయవలసి వచ్చింది. కొన్ని 3 అందరి దగ్గర తెలుసుకొని చేయించేవాడు నేను. సో ఆమె కూడా పొద్దున్న 3 o'clock 4 o'clock లేచి ఆ గవర్నమెంట్లో ఏమో 30 kilometers 40 kilometers, హైదరాబాద్లో కూడా 20-30 kilometers, సిటీలో అయ్యేవి కాదు యాక్చువల్గా. టూర్ వెళ్ళాలనుకుంటే టూర్లో వెళ్ళిపోయాను. ఆమె కూడా ట్రావెల్ చేసేది కొన్నిసార్లు యాక్చువల్గా. అంతగా ఇక్కడ ఆమె ఎక్కడ ఈజిప్ట్, ఓకే, దాని తర్వాత మలేషియా, దాని తర్వాత మారిషస్, బంగ్లాదేశ్ వెళ్ళాము. ఇలాగ ఆమె కూడా అంటే నేను ఒక ఏజ్ రాబోని వరకు నేను తీసుకెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చాలా ట్రావెల్ చేసింది యాక్చువల్గా. అంటే ఏషియన్ లెవెల్లో అమ్మాయి ఫైనల్స్ ఆడింది. అండర్ 16 అండర్ 18 అంటే నాట్ ఎట్ జోక్. ఎందుకంటే ఇండివిజువల్ గేమ్ చాలా గట్స్ ఉండాలి యాక్చువల్గా. సో ఆ పర్టికులర్గా అమ్మాయిలకి యాక్చువల్గా అది వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు కూడా అయ్యారు. చిన్న అమ్మాయి కానీ పెద్ద అమ్మాయి కానీ చాలా వరకు వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ అయ్యారు. సో అమ్మాయి ఏదో వాళ్ళు ఎడ్యుకేషన్లో వెళ్ళిపోవాలి అని అనుకుంటే నేను కూడా పుష్ చేయలేదు యాక్చువల్గా. నాకు కూడా మనీ ప్రాబ్లం కొంచెం వచ్చింది యాక్చువల్గా. సో స్పాన్సర్స్ అంత ఈజీగా దొరకరండి. స్పాన్సర్కి చాలా ఐడియాలు ఉంటాయి. ఇచ్చే ముందు ₹1 ఇవ్వాలన్నా చాలా అంత ఈజీగా తినేస్తున్నారు, మీరు తీసుకెళ్తున్నారు లేదని 100 వస్తుంటాయి. వాళ్ళకి మనం గైడ్ చేసే కన్నా. సో అందుకే నాకు టైం లేకుండా, ఎందుకంటే నేను నా బ్యాంక్ చూసుకోవాలి ఫస్ట్, నా బ్యాంక్ టీంని చూసుకోవాలి, నా బాస్కెట్బాల్ టీంని చూసుకోవాలా, పిల్లల గేమ్ చూసుకోవాలా, నా ఫిట్నెస్ చూసుకోవాలా, ఇన్ని ఉండేది యాక్చువల్గా.
ఏదో ఎవరైనా అడగమంటే ఒక అప్లికేషన్ ఇచ్చేవాడిని యాక్చువల్గా ఇచ్చారంటే ఇచ్చారు లేకపోతే అంటే పెద్దగా దాన్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. కాన్సన్ట్రేట్ చేసేవారు కాదు. నా సాయి శక్తిలో మనం ఉన్నది ఏమున్నా సరే మధ్య అప్పు తీసుకోవడం లోన్ తీసుకోవడం ఏదైతే నా సాయి శక్తిలో నేను చేశాను. ఎవరి దగ్గర మనం 5 పైసలు ఆశించి ఏవి ఎవరి దగ్గర తీసుకోలేదు. యాక్చువల్గా మన లెవెల్లో మనం తీసుకొచ్చి ఈ లెవెల్ వరకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కువ మరి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చేమో పిల్లలు, కానీ నేను చేయలేకపో ఉండొచ్చు. నా వరకు మాత్రం నేను ఫుల్ఫిల్ చేశానని నేను ఇప్పుడు ఈ అనుకుంటున్నాను. కాలంలోని పిల్లలు అసలు ఆటలు అన్నది లేదండి. వాళ్ళకి చదువులు వెళ్ళడం, వాళ్ళకి అంతే ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నది ఏమీ లేదు. మీరు వాళ్ళకి ఏంటి సజెస్ట్ చేస్తారు చెప్పండి అసలు. ఇప్పుడు మామూలుగా మనం చిన్నప్పుడు కూడా మనకి కొంచెం స్పోర్ట్స్ అనేది మన పేరెంట్స్ తెలియదు యాక్చువల్గా. మధ్యలో మాత్రం పేరెంట్స్ కి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఓవర్ నైట్ ప్లేయర్స్ అయిపోవాలా, ఓవర్ నైట్ మా అమ్మాయిని అయితే మా అబ్బాయిని తీసుకెళ్తే ఒక సంవత్సరంలో ప్లేయర్ అయిపోయి ఇండియా ఆడేయాలని ఆ లెక్కలో ఉండేవారు యాక్చువల్గా. అది కొంచెం ఈ 2-3 ఇయర్స్లో చాలా అవేర్నెస్ వచ్చింది. మీరు గమనించారో లేదు కానీ రోడ్డు మీద ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ ముందు రోడ్డు మీద ఎవరు ఉండేవారు కాదు యాక్చువల్గా. పొద్దున్న మీరు 6-6:30కి వెళ్తే ఎవరు కనబడేవారు కాదు. ఈ గత 5 ఇయర్స్ నుంచి ఎంత అవేర్నెస్ వచ్చిందంటే బై సీనియర్స్ కానీ అవేర్నెస్ రోడ్డు మీద 3 o'clock నుంచి వాకింగ్ మొదలెడతారు. హెల్త్ కాన్షియస్ అవడం వల్ల ఏంటంటే ఎవరు మట్టుకాలు వెళ్తారు. దాంతో స్పోర్ట్స్ అనేది అగ్రెసివ్ గా పేరెంట్స్ కూడా అర్థమవుతుంది యాక్చువల్గా. పేరెంట్స్ ఏముందంటే వాళ్ళకి ఏ ఇష్టం ఉందో వాళ్ళకి ఏ ఇష్టమో ఉందో ఆ గేమ్ లోనే వేయాలి యాక్చువల్గా. మన ఇష్టం వచ్చిన గేమ్ లో కాదు. దాంతో వాళ్ళకి టైం ఇవ్వాలి యాక్చువల్గా. ఏదో పక్కోడు పెద్ద ప్లేయర్ అవుతున్నాడు, పక్కోడు తొందర ఏదో ఆడుతున్నాడు, మనకల్లా అయిపోవాలి అనేది కంపారిజన్ వద్దు. అలా డబ్బులు ఇస్తే అయిపోతాడు అనే గేమ్లు కాదు ఇప్పుడు ఉన్న టైంలో. ఇది చాలా కష్టపడవలసింది యాక్చువల్గా. పేరెంట్స్ చాలా ఉండాలి. ప్రతి ఈవెన్ స్కూల్లో ఇప్పుడు స్కూల్స్ రిలాక్సేషన్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా సపోర్ట్ అవుతుంది యాక్చువల్గా. మీరు యాక్చువల్గా పేరెంట్స్ ఏమనుకునేవారు అంటే ఇంతకుముందు స్పోర్ట్స్ పంపిస్తే పిల్లలు ఎడ్యుకేషన్ చదివేవారు. అది ఫుల్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ పంపిస్తే ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది ఇంతకుముందు స్కూల్స్లో గ్రౌండ్స్ అవి ఉండేవి. ఈ మధ్యలో అంతా కార్పొరేట్ స్కూల్స్ అవి అనుకున్న ఒక రూమ్ కానీ తీసుకున్నామంటే ఒక స్కూల్లో తయారు చేస్తున్నారు. కనుక అది కొంచెం దూరం అవ్వాలి. అది గవర్నమెంట్ వాళ్ళందరూ నోటీస్ చేయవలసిందే. కానీ ప్రస్తుతానికి పేరెంట్స్ విషయంలో మాత్రం కొంచెం ఫోకస్గా వాళ్ళ పిల్లలు కానీ తీసుకెళ్తే మాత్రం వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదన్నీ దాంట్లో వేసి ఎంకరేజ్ చేయండి. చదువుతో పాటు ఇది కూడా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఉపయోగం లేదు యాక్చువల్గా. ఒక స్పోర్ట్స్ అనేది ఒక్క స్పోర్ట్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వర్కౌట్ అవ్వదు. క్లియర్గా ఈవెన్ మా దగ్గరికి వచ్చి ఎవరు సజెషన్ అడిగినా సరే స్పోర్ట్స్ పిల్లలకి చెప్తాను, నేను పేరెంట్స్కి అదే చెప్తాను. స్పోర్ట్స్ అనేది ఒకటే కాదు, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంతకుముందు ఏదో చిన్న జాబులు వచ్చి ఆ స్టాండర్డ్ పోయింది. పీజీకి వెళ్ళినా సరే కష్టమే. పీజీతో పాటు ఇది కూడా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసి ఇది కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఉన్నది అనుకోండి, రేపు మంచి జాబ్లో జాయిన్ అయితే ముందుకు ఎక్కడ ఆగమాట. రెండు ఐడియా ఉంటుంది కనుక. సో కంపల్సరీగా ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉండాలి, స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్. దట్ ఈస్ మై ఓకే. మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారా? ప్రస్తుతానికి మొన్న రిటైర్ అయ్యాను యాక్చువల్గా నేను మార్చిలోనే. సో మరి మళ్ళీ కాంపిటీషన్స్ ఓకే. అది సీనియర్ టోర్నమెంట్స్ అవి ఉంటాయి, అవి కూడా ఆడవచ్చు యాక్చువల్గా. నేను కూడా రీసెంట్గా వేరే గేమ్ కూడా స్టార్ట్ చేశాను. బాస్కెట్బాల్ కోచింగ్ అనేది కొంచెం నేను ఫోకస్ చేస్తాను యాక్చువల్గా. నేను ఏదో అకాడమీ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాను. కొంచెం ల్యాండ్ అనేది కొంచెం ఇష్యూ ఉంది యాక్చువల్ సిటీలో. ఒకసారి అది కానీ వర్కౌట్ అయితే విల్ స్టార్ట్ బాస్కెట్బాల్ అకాడమీ. డెఫినెట్లీ గుడ్ న్యూస్ టు ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.